ఐపీఎల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న హైదరాబాద్ లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. సన్ రైజర్స్ రాజస్థాన్ మ్యాచ్ కు వర్షగండం ఉందని తెలిపింది. గత 2 రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండగా ఉంటూ మధ్యాహ్నానికి వెదర్ మారిపోతుంది. సాయంత్రానికి నగరంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఉప్పల్ పరిసరాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఐపీఎల్ ఫీవర్ తో హైదరాబాద్ ఊగిపోతుంది. ఇప్పటికే ఉప్పల్ ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయింది. మ్యాచ్కు వర్షగండం లేకుండా చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న హైదరాబాద్ లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. సన్ రైజర్స్ రాజస్థాన్ మ్యాచ్ కు వర్షగండం ఉందని తెలిపింది. గత 2 రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండగా ఉంటూ మధ్యాహ్నానికి వెదర్ మారిపోతుంది. సాయంత్రానికి నగరంలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజుల పాటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో మొన్న రాత్రి భారీగా వర్షం నమోదైంది. శివారు ప్రాంతాల్లో ఈదురుగాళ్లు, కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన పడుతూ రైతులకు తీవ్ర నష్టం కలిగించినటువంటి సందర్భాలు కూడా ఏర్పడాయి. ఈ రోజు 3:30కు జరగబోయేటువంటి బెంగళూరు హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ సన్ రైజర్స్ తో పాటు హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ కి చెందినటువంటి టీం జరగబోతోంది. ఈ 2 టీమ్స్ మధ్య జరగబోయేటువంటి మ్యాచ్ కి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ కెపాసిటీకి మించి టికెట్ల అమ్మకాలు జరిగాయి. లక్షలాది మంది అభిమానులందరూ కూడా ఈ రోజు కల్లారా ఉప్పల్ స్టేడియంలో వీక్షించడానికి ఎస్ఆర్హెచ్ అటు రాజస్థాన్ రాయల్స్ చెందినటువంటి రెండో మ్యాచ్ ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతా ఉంది. వాతావరణ మార్పుతో ఏం జరగబోతా ఉంది మ్యాచ్ విషయంలోనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనా వర్షపాతం నమోదయ్యి వర్షం కారణంగా క్రికెట్ మ్యాచ్ ఆటంకం ఏర్పడితే మాత్రం రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా స్వల్పంగా వర్షపు చినుకు నమోదైతే వాటిని గ్రౌండ్ పిచ్ తడవకుండా మాత్రం ముందస్తు చర్యలు తీసుకొని ఆ వర్షం పూర్తిగా ఆగిపోయిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాతావరణంలో ఇప్పటికే కొన్ని మార్పులు కనబడతా ఉన్నాయి. ఇదే వేసవి కాలంలో గట్టి ఎండ ఉన్నటువంటి ఈ టైంలో సూర్యుడు కనిపించకుండా మేఘాలు అడ్డుపడి ఈ వాతావరణంలో కొంత చల్లదనం పెరగడంతో మాత్రం మ్యాచ్ విషయంలో ఎలా ముందుకు వెళ్తారు అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. ఇప్పటికే అమ్మకాలు జరిగాయి. టికెట్లు భారీగా అమ్మకాలు ఇష్టంగా కొనుక్కొని ఈ రోజు ఆదివారం సమ్మర్ హాలిడేస్ సందర్భంగా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా ప్రత్యక్షంగా చూడడానికి భారీగా సిద్ధమయ్యారు. ఈ తరుణంలో మ్యాచ్ రద్దయిన ఆటంకం ఏర్పడిన మాత్రం తీవ్ర నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు వర్షం నమోదు సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మాత్రం అన్ని వైపుల నుంచి అధికారులు, హెచ్సిఏ సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండి స్వల్పంగా నమోదైతే మాత్రం గ్రౌండ్ తడవకుండా మాత్రం ఆ చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. భారీగా నమోదైతే మాత్రం చేసేదేమీ లేక పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 12 కావస్తా ఉంది. 3:30 ప్రాంతాల్లో మ్యాచ్ కావాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఏదైనా భారీగా వర్షపాతం నమోదైతే మాత్రం హెచ్సిఏ దీనిపైన ఒక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.